ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. తండ్రి దగ్గర మాట్లాడిన కుమారుణ్ణే భిక్షగాడంటే నీ పరిస్థితి ఏంటి? అది తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధంతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన భిక్షగాడైతే నువ్వెవరు? నిన్ను ప్రభువారు కొన్నాడు కదా, తన రక్తము చేత నిన్ను కొన్నాడు కదా, నన్ను కొన్నాడు. ఓకే, ఆయన భిక్షగాడంటే కొనబడిన మనమేమవుతాం? ఆ మీసాలు మెలేసుకొని నేను అమ్ముడు పోయానని చెప్పుకుంటున్నావా నువ్వు? ఆయన బిచ్చగాడైతే బిచ్చగాడే నిన్ను కొంటే నువ్వెలాంటోడివి? అంటే ఒక పదం వాడుతున్నాము అంటే అసలు ఎలా వాడుతున్నావు, ఎవరి విషయంలో వాడుతున్నావు అని తెలిసి ఉండాలి. అంత సోయి లేకుండా ఎందుకున్నావు? నీకు అంత సోయి ఎందుకు లేదు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆయన తీర్పు తీర్చేటప్పుడు నీ గురించి ఇదే ప్రశ్న అడిగాడు అనుకో, ఎరా నేను నీ బిచ్చగల్లా కనపడుతున్నానారా అని అడిగితే ఏం చెబుతావు నువ్వు? నేను కదరా నిన్ను కొన్నది, నేను నిన్ను కొంటే నన్ను బిచ్చగాడు అంటావేంటరా అని ఆయన అడిగితే ఏం జవాబు చెబుతావు?